తులసి ఝాన్సీ రేవతిని చూస్తుందని టెన్షన్ పడుతున్నారు. నేను వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఝాన్సీ నువ్వు ఇటువైపు. తులసత్తయ్యకి కాబోయే పెద్ద కోడలి చూద్దామని వచ్చాను. అది తను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అయినా పెళ్లి పిట్టల మీదకి వస్తుంది కదా, అప్పుడు చూద్దురులేండి. అంత క్యూరియాసిటీ ఏముంది? విష్ణుకి చాలా మంచి జోడి అంటుంటే చూద్దాం అనిపించింది. మరి ఒకేసారి జంటగా చూద్దురు గాని. చాలా బాగుంటుంది. పైగా డ్రెస్ చేంజింగ్ లో ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. నాకేంటి క్యూరియాసిటీ. అమ్మా ఓకే. ఇప్పుడైతే గండం గట్టెక్కింది. అత్తయ్య ఈ పెళ్ళిళ్ళు ఎలా చేయబోతుందబ్బా? దేవుడా, ఈ పెళ్ళిళ్ళేమో గాని బాబాయ్, నా పెళ్లి అర్ధాంతరంగా ఆపేసి తన కొడుకుల పెళ్లిళ్ళు చేస్తున్న తులసికి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. తప్పకుండా ఇవ్వాల్సిందేనమ్మా. మనమిచ్చే గిఫ్ట్కు అసలే మాటపోయిన తులసికి ఏకంగా మతే పోవాలి. ఈ నందినికి వ్యతిరేకంగా కోర్టులో ఎందుకు సాక్ష్యం చెప్పానా అని నరకయాతన అనుభవించాలి. ముందు మనం తులసినే కలవాలి. పద బాబాయ్. పదమ్మా. ఈ నందిని ఏంటి? నేను ఆహ్వానించినందుకు మంచి మనసుతో వచ్చిందా? మనసులో వేరే ఏదైనా పెట్టుకుని వచ్చిందా? ఒక గండం తర్వాత ఒకటి ఇలా వచ్చి పడుతున్నాయేంటి? కూర్చోడానికి రాలేదు క్యాటరింగ్ తులసి. అటు ఇటు చాలా హడావిడిగా తిరిగేస్తున్నావు. నోటికి వాగుడు తప్పింది కానీ నీ కాళ్ళకి స్పీడ్ తగ్గలేదు. నందిని, నువ్వేం మాట్లాడినా తనకు వినిపించదు కదమ్మా. పాపం బాబాయ్, బంధుమిత్రుల పలకరింపులు, పెళ్లి మంత్రాలు, మేళతాళాలు ఇవేవి తనకు వినిపించవు. 5.1 హోమ్ థియేటర్లో మ్యూట్లో సినిమా చూసినట్టు పాపం ఏమీ వినబడదు, ఏమీ మాట్లాడలేదు. నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పలేదు కదమ్మా, ఆ మాత్రం అనుభవించాలి. బాబాయ్, వినికిడి సమస్య ఏముంది? ముఖ్యంగా తన కళ్ళ ముందు సంతోషాన్నే కదా మనం దూరం చేయాలి. అదే చెయ్యబోతున్నాను. నందిని, అనవసరంగా నా మీద పగ పెంచుకుంటున్నావు. చాలా తప్పు చేస్తున్నావు. తులసి, నీకేమి వినబడదు అని ఫోన్లో టైప్ చేసుంచాను. చూపించమ్మా. కళ్ళారా చదువుకుంటుంది. అదే కళ్ళలో కన్నీళ్లకు బదులు
రక్తం కారాలి. చదువు. మై డియర్ ఎనిమీ, ఎన్నో కలలు కని అంగరంగ వైభవంగా జరిపిస్తున్న నీ కొడుకుల పెళ్లిళ్ళు పీటల మీద పీడకలగా మారుస్తున్నాను. ఈ పెళ్లిళ్ళు జరగవు. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను అని నువ్వు బతిమాలుకున్నా ఇందులో ఎలాంటి మార్పు లేదు. నిన్నీ కొడుకుల పెళ్లిళ్ళు ఎలా ఆపుతానా అనేది మాత్రం సస్పెన్స్. ఈ పెళ్లిళ్ళు ఎలా ఆపుతానో ముందే చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది? కోర్టులో నువ్వు నాకు షాక్ ఇచ్చినట్టు నేను నీకివ్వాలి కదా. నేను నీకేమీ తక్కువ కాదు అని నీకు తెలిసొచ్చేలా చెయ్యాలంటే ఈ మాత్రం ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి. కల్లారా చదువుకున్నావా? దీనికేంటి నీ సమాధానం? వస్తున్నాను ఆంటీ. ఆంటీ, నాకు అర్థమైంది ఆంటీ. నందినికి నేను చెప్తాను. మా తులసి ఆంటీ మౌత్ పీస్ నేనే కదా. తనేమంటుందో ఆంటీ సైగలతో నాకు చెప్పింది. ఇప్పుడు నేను మీకు చెప్తాను. అది కూడా మా ఆంటీ గొంతుతోనే చెప్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నందిని, నా పిల్లల పెళ్లిళ్లు పెట్టుకోగానే శుభలేఖతో నీ ఇంటి గుమ్మం తొక్కి నీకిచ్చాను. పాత విషయాలన్నీ నువ్వు మర్చిపోయి వస్తావనుకుంటే పగతో వచ్చావని అర్థమైంది. తప్పు చేసిన మనిషికి శిక్ష పడేలా చేయడం, ఏ పూట కాపూట కష్టపడి పొట్ట పోసుకుంటున్న కుటుంబానికి న్యాయం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? చదువుకున్న దానివి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నువ్వు నా కొడుకుల పెళ్లిళ్ళు ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఆపలేవు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. నా కొడుకుల పెళ్లిళ్ళు కూడా అక్కడే నిర్ణయించబడ్డాయి. అందరిలాగానే నువ్వు ఈ పెళ్లిళ్లకొచ్చిన అతిథివనుకుంటున్నాను. నువ్వీ పెళ్లిళ్ళు ఆపలేవు. కళ్ళారా చూసి ఆశీర్వదించు. మా విందు భోజనం చేసి వెళ్ళు. ఆంటీ, మీ వాయిస్తోనే చెప్పాను, ఓకేనా? హే ఇమిటేషన్ జూనియర్ తులసి, తన మనసులో ఏదున్నా నువ్వేమైనా కల్పించి చెప్పినా ఐ డోంట్ కేర్. తెల్లనివన్నీ పాలని నమ్మే అమాయకురాలు కాది నందిని. ఈ పెళ్లిళ్ళు ఎలా ఆపాలో నాకు తెలుసు. ఆగిపోతాయని ఆ తులసికి అర్థమయ్యేలా చెప్పు. ఆంటీ, నువ్వేం టెన్షన్ పడకు. ఈ పెళ్లిళ్ళు నువ్వు అనుకున్నట్టే సంతోషంగా జరుగుతాయి. ఈ నందిని ఏం చేయబోతుందో, ఈ పెళ్లిళ్ళెలా ఆపాలనుకుంటుందో ఓ కంట కనిపెట్టాలి. ఝాన్సీ, నీకున్న కోపానికి యాటిట్యూడ్కి ఈశ్వర్తో బ్రేకప్ చేసుకుంటావేమో అనుకున్నాను, కానీ కట్టేసుకుంటున్నావు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలు 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 చాలు.
మా అక్కకి కోపం ఎంత ఎక్కువ, ఈశ్వర్ బావ మీద ప్రేమ కూడా అంతే ఎక్కువ. ఈశ్వర్ బావ లేకుండా మా అక్క అస్సలు ఉండలేదు. ఈ మ్యాచ్ గ్రాండ్ గా ఫిక్స్ అయినట్టే, అంతే కదా? కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ నందిని. నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. సంజన, స్వాతి, కూర్చో. కూర్చోవడం తర్వాత ఆ తులసి వల్ల నీకు జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోయి ఈశ్వర్ మీద నీకున్న ప్రేమ కోసం పెళ్లి కొప్పుకున్నావు. చాలా బాగుంది. నువ్వు ఈశ్వర్కు భార్యగా, తులసికి కోడలుగా వెళ్తున్నావు. మరి అదే తులసికి కాబోయే పెద్ద కోడలెవరో నీకు తెలుసా? తెలీదు నందిని. అయినా తెలుసుకోవాల్సినంత గొప్ప సంబంధం కూడా కాదులే. ఏ 10వ తరగతి ఫెయిల్ అయిన అమ్మాయో దొరుకుంటుంది. కుటుంబం పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. అందుకే నేను అడిగినా సరే తన వివరాలు చెప్పలేదు, తన ఫోటో కూడా చూపించలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. పాపం, ఈ విషయంలో నువ్వెంత అమాయకురాలివి ఝాన్సీ. నీ మీద నాకు చాలా జాలేస్తోంది. నేను అమాయకురాలినేంటి? ఏ విషయంలో? తులసిని అంచనా వేయటంలో. ఏమంటున్నావు నందిని? తులసికి కాబోయే పెద్ద కోడల విషయంలో తులసి ఫ్యామిలీ చాలా జాగ్రత్త పడ్డారు. నిన్ను మోసం చేస్తున్నారు. నందిని, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును ఝాన్సీ, విష్ణు భార్యగా ఆ ఇంటి పెద్ద కోడలు కాబోతున్న అమ్మాయి ఎవరూ కాదు, నీ ఆఫీస్లో నీ కింద నీ పిఏగా పనిచేస్తున్న రేవతి. నందిని, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అది నా తోటి కోడలేంటి? అదే నీ తోడికోడలు. ఈరోజు అదే నేను కల్లారా చూడబోతున్నాను. తన పెళ్లి కూడా ఇదే కళ్యాణ మండపంలో నీతో పాటు సరి సమానంగా కూర్చొని తులసి పెద్ద కొడుకుతో పెద్ద కోడలి హోదాలో తాళి కట్టించుకోబోతుంది. నందిని, ఆపు. అలా జరగడానికి వీల్లేదు. వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. అన్నిట్లో నంబర్ 1 ఉండాలనుకున్న నువ్వు నీ పిఏ కింద నంబర్ 2లో ఉండబోతున్నావు. వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. నువ్వు ఆఫీస్లో తనకి బాస్ అయితే ఇంట్లో తను నీకు బాస్ అవుతుంది. ఏమైనా ఇండియన్ సెంటిమెంట్స్ ప్రకారం అత్తగారి తర్వాత ఈ ఇంటికి పెత్తనమంతా పెద్ద కోడలదే కదా. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఇప్పుడే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటాను. స్వామి, ఏంటి పరీక్ష? నిన్నెందుకులే కష్టపెట్టడం? నందిని అర్థం చేసుకుంటుంది అన్న నమ్మకంతో శుభలేఖలిచ్చి పెళ్లికి ఆహ్వానిస్తే కాస్తైన మనసు మారి నా మీద అభిమానంతో వచ్చిందనుకుంటే ఈ పెళ్లిళ్ళు ఆపేస్తానని చెప్తుంది. కానీ ఎలా ఆపుతుంది? ఏ నమ్మకంతో అలా అంది? ఏ స్వామి, నీకేమన్నా తెలుసా? ఝాన్సీ వచ్చి వెళ్ళిందా? వచ్చి గొడవ చేసి ఈ పెళ్లి జరగదు అని చెప్పి వెళ్ళిందా? అదే విషయం. ఈ నందినికి ఝాన్సీ బాగా తెలుసు. ఝాన్సీ తెలిసినప్పుడు రేవతి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుంటుంది. అయ్యో, అంటే రేవతియే నాకు పెద్ద కోడలవుతుందన్న విషయం ఝాన్సీకి చెప్పేస్తుంది. అయ్యో, నాకు ఈ విషయం ఎంత లేటుగా తట్టిందేంటి? అయ్యో స్వామి, అస్సలు అలా జరగకూడదు. నువ్వే కాపాడాలి. అయ్యో దేవుడా,
ఝాన్సీ మేడం మీరు వెళ్ళండి వెళ్ళండి. కళ్ళకి కాటుక, నుదుటిన కళ్యాణి తిలకం, ఫేస్ లో చాలా అమాయకత్వం. వెరీ నైస్, స్మార్ట్. నువ్వింత స్మార్ట్ అని అస్సలు అనుకోలేదు. మరి కొన్ని గంటల్లో విష్ణుతో నీకు పెళ్లి జరిగిపోతుంది, ఈశ్వర్తో నా పెళ్లి జరిగిపోతుంది. అప్పుడు ఇద్దరం తోడి కోడళ్ళం. నువ్వేమో తులసికి పెద్ద కోడలివి, నేను రెండో కోడల్ని. వావ్, దిస్ ఇస్ కాల్డ్ రివెంజ్. పే బ్యాక్ అండ్ కౌంటర్ అటాక్. నీ మీద నేను చాలా బాసిజం చూపించానని అవన్నీ ఇలా తీర్చుకుంటున్నావా? అందుకే కదా నువ్వు విష్ణుకి భార్యవి కాబోతున్న విషయం నాకు చెప్పలేదు. అలాంటిదేం లేదు మేడం. నీ స్మార్ట్ గేమ్ నాకు చాలా బాగా అర్థమైంది. నువ్వంత అమాయకంగా ఫేస్ పెట్టి నాతో అలాంటిదేం లేదు మేడం అంటే ఇదంతా కోఇన్సిడెన్స్ అని అనుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను. రా మేడం అది కాదు మేడం. రా. అయ్యయ్యో, ఈ పెళ్లిళ్ళు అయ్యేదాకా రేవతియే నా పెద్ద కోడలు అవుతుందన్న విషయం ఝాన్సీకి తెలియకూడదు అనుకుంటుంటే ఇలా అయ్యిందేంటి? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు చెప్పు. వీళ్ళందరి ముందు ఇక్కడ చెప్పు, విష్ణుకి కాబోయే భార్యవి నువ్వేనా? మేడం నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అవునా కాదా? అవును, విష్ణుకి కాబోయే భార్యని నేనే.
ఈశ్వర్ని పెళ్లి చేసుకోవడం ముఖ్యం, కానీ ఎవరు తోడుకోవాలనేది ముఖ్యం కాదు. మోసాన్ని కూడా గొప్పగా, అబద్ధాన్ని కూడా అందంగా చెప్పే ఈవిడి కోడలుగా నేను వెళ్ళను. మన పెళ్లి జరగదు. నేనిప్పుడే మండపం వదిలి వెళ్ళిపోతున్నాను.